అవతార్ ఫైర్ అండ్ యాష్. ఇంతకు ముందు 2 పార్ట్స్ ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే లోవాక్ తన బ్రదర్ నెటేయంతో మాట్లాడుతూ కనిపిస్తాడు. అప్పుడే నెటేయం నేను ఎలా చనిపోయాను అంటాడు. దానికి లోవాక్ మనమిద్దరం స్పైడర్ ని కాపాడడానికి ట్రై చేశాం, అప్పుడే నీకు బుల్లెట్ తగిలింది, చనిపోయావు. నెటేయం సంతోషంగా అయితే మన బ్రదర్ ని కాపాడడానికి నాకు బుల్లెట్ తగిలిందనమాట, ఈ విషయంలో నీ తప్పేం లేదు, నువ్వేం బాధపడకు అంటాడు. ఆ మాట విని లోవాక్ చాలా ఫీల్ అవుతాడు. నిజానికి ఇదంతా లోవాక్ నీళ్ళల్లో ఉన్న ఆత్మలు కనెక్ట్ అయ్యే ఏవా చెట్టుతో కనెక్ట్ అయ్యి చూస్తూ ఉంటాడు. లోవాక్ ఇప్పటికీ అనిపిస్తుంది నెటేయం తన వల్లే చనిపోయాడు అని. ఇదంతా నీళ్లపై నుంచి స్పైడర్ కూడా చూస్తూ ఉంటాడు. ఆ ఏవా చెట్టు ఉన్న ప్లేస్ లో గ్రావిటీ రివర్స్ లో వర్క్ అవుతూ ఉంటుంది. ఈ చెట్టుని బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడే లాస్ట్ సీన్ కూడా జరుగుతుంది. స్పైడర్ కిరి దగ్గర కూర్చొని నువ్వు కూడా ఏవోతో కనెక్ట్ అయ్యి నీ బ్రదర్ తో మాట్లాడొచ్చు కదా అంటాడు. కానీ ఇంతకు ముందు అలాగే కిరి కనెక్ట్ అయినప్పుడు స్లో కోల్పోయి ఉంటుంది, అందుకే మళ్ళీ కనెక్ట్ అవ్వదు. ఇక్కడ నిటేరి మాత్రం చనిపోయిన తన కొడుకుని మర్చిపోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత జాక్ లాక్ ని తీసుకుని వెళ్లి ఇంతకు ముందు నీళ్ళల్లో మునిగిపోయిన కల్లల్ మైల్స్ షిప్ నుంచి ఆయుధాలని బయటికి తీసుకువస్తూ ఉంటాడు. కానీ వాటర్ తెగకు చెందిన రోనల్ వాళ్ళకి ఇదంతా నచ్చదు, మేము ఇలాంటి ఆయుధాలని అస్సలు వాడము అంటారు. జాక్ మాత్రం మనుషులు ఏ టైంలో అయినా యుద్ధానికి రావచ్చు, మీ దగ్గర ఉన్న ఆయుధాలతో వాళ్ళని ఓడించలేము. టొనోవర్ మాత్రం నావీల పద్ధతి ఇది కాదు, అయినా టొరక్ మక్టోతో కూడా వాళ్ళని చంపొచ్చు. అప్పుడు జాక్ నేను ఇంకా ఎప్పుడు టొరక్ మక్టోపై సవారీ చేయను, ఇక నుంచి ఇదే నా ఇల్లు, మన తెగని కాపాడుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నా, మన దగ్గర ఉండే బాణాలతో వాళ్ళని ఎదిరించలేము, వాళ్ళని ఎదిరించాలంటే వాళ్ళు వాడే గన్సే కావాలి అంటాడు. తర్వాత కల్లల్ మైల్స్ ఇంకా బతికే ఉన్నట్టు చూపిస్తారు. కెప్టెన్ కూడా బతికే ఉంటాడు, కాకపోతే వాడి ఒక చెయ్యి పోయి ఉంటుంది. ఆఫీసర్ తో మైల్స్ నాకు ఒక అవకాశం ఇస్తే ఆ జాక్ గన్ని పట్టుకుంటాను అంటాడు. అప్పుడు ఆఫీసర్ నీకు ముందే అవకాశం ఇచ్చాను, కానీ దాన్ని చెడగొట్టావు, షిప్పును కూడా ముంచేశావు, ఇక నుంచి నిన్ను నమ్మలేము అంటుంది. మైల్స్ మాత్రం నావిస్ ని అంతం చేయడం అంటే అంత తేలిక కాదు, వాళ్ళను అంతం చేసే వరకు నేను అటాక్ చేస్తూనే ఉంటాను అంటాడు. ఇక్కడ జాక్ నెటేరికి బాణానికి బాంబ్స్ ని అటాక్ చేసి ఇస్తాడు. కానీ నెటేరి మాత్రం రోనాల్డ్ జాక్ కి వ్యతిరేకంగా ఉన్నందుకు కోపంగా ఉంటుంది. జాక్ మాత్రం వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా, ప్రమాదంలో అందరూ నాశనం అవ్వకూడదని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అంటాడు. ఇక్కడ లోవాక్ ఇంకా తన దోస్తులు పాయకాన్ తో నీళ్ళలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్పైడర్ కూడా వాళ్ళతో ఉండటం నేర్చుకుంటాడు. లోవాక్ పాయకాన్ కి మాట ఇస్తాడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిన్ను అస్సలు వదులుకోను అని. రాత్రికి అందరూ పడుకొని ఉంటారు. స్పైడర్ మాస్క్ లో ఆక్సిజన్ అయిపోయినందుకు ఊపిరి ఆడక చాలా అరుస్తుంటాడు. అందరూ కంగారుగా తన కొత్త మాస్క్ ని మారుస్తారు. ఇలా చాలా సార్లు స్పైడర్ కి జరుగుతుంది. అందుకే స్పైడర్ కి మెలకువ రాగానే కిరి వాళ్ళకి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు జాక్. నెటేరికి మాత్రం స్పైడర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తర్వాత నావీ తెగల దగ్గరికి వెళ్లి వ్యాపారం చేసే వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు ఎప్పుడు ఆకాశంలో తిరుగుతూనే ఉంటారు. వీళ్ళ వాహనాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు వాటర్ తెగ దగ్గరికి వ్యాపారం చేయడానికి వస్తారు. వాళ్ళని చూసిన జాక్ తన ఫ్యామిలీతో మాట్లాడుతూ స్పైడర్ ని మన తెగ దగ్గరికి తిరిగి పంపిస్తున్నా, తన దగ్గర ఆక్సిజన్ మాస్కులు లేవు, ఇంకా ఎక్కడే ఉంటే చాలా ప్రమాదం, కానీ ఎవ్వరికి స్పైడర్ ని పంపించడం నచ్చదు. కిరికి నిటిరి పైనే కోపంగా ఉంటుంది, దీనికి నువ్వే కారణం కదా, నీకు స్పైడర్ అంటే అస్సలు నచ్చదు అంటుంది. దాంతో జాక్ నిర్ణయం తీసుకుంటాడు, తన ఒక్కడనే కాకుండా స్పైడర్ తో పాటు మనం మొత్తం ఫ్యామిలీ కూడా వెళ్దాం అని. ఆ మాట వినగానే పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అక్కడి నుంచి జాక్ ఫ్యామిలీ స్పైడర్ ని తీసుకుని ఆ వ్యాపారం చేసే వాళ్ళతో బయలుదేరతారు. ఈ సంగతి మైల్స్ కూడా తెలుస్తుంది. వాళ్ళతో పాటు తన కొడుకు స్పైడర్ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు మైల్స్. ఆకాశంలో జాక్ ఫ్యామిలీ వెళ్తుంటే సడన్ గా ఫైర్ తెగకు చెందిన వారంగ్ తన మనుషులతో జాక్ వాళ్ళపై దాడి చేస్తుంది. జాక్ నెటేరి కూడా గన్స్ తో వాళ్ళని కాలుస్తారు. వారంగ్ గన్స్ పట్టుకున్న జాక్ ని చూసి వీళ్ళు ఉన్న ఎయిర్ బెలూన్స్ ని పేలుస్తుంది. జాక్ ఆ పై నుంచి కిందకు దూకి తప్పించుకుంటాడు. వారంగ్ నెటేరిపై కూడా బాణంతో దాడి చేస్తుంది.
కానీ నెటీరి తన డ్రాగన్ పై కూర్చొని అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోతుంది. ఆ బెలూన్స్ బ్లాస్ట్ అవడంతో అందులో ఉన్న లోవా, కిరి వాళ్ళు అడవిలోకి పడిపోతారు. అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటారు, కానీ స్పైడర్ మాస్క్ అక్కడే ఉండి ఉంటుంది. వెంటనే మాస్క్ కోసం మళ్ళీ షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ ఫైర్ తెగకు చెందిన వాళ్ళు వ్యాపారులను మొత్తం దారుణంగా చంపుతూ ఉంటారు. వారెంగ్ తన జడతో ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళని కంట్రోల్ లోకి తెచ్చుకుంటుంది. మాట వినకపోతే నరకం చూపిస్తుంది. ఇదంతా దూరం నుంచి లోవాక్ చూస్తూ ఉంటాడు. కానీ ఫైర్ తెగలో ఉన్న ఒకడు వీళ్ళని చూసేస్తాడు. వెంటనే లోవాక్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. పారిపోతున్నప్పుడే లోవాక్ ఫైర్ తెగలో ఉన్న ఒకరిని చంపేస్తూ ఉంటాడు. వారెంగ్ అక్కడికి వచ్చి చనిపోయిన వాడి బాడీని చూస్తుంది. వాడి బాడీలో ఉన్న బుల్లెట్ ని బయటికి తీసి ఆ గన్స్ తో చంపడం తనకి చాలా బాగా నచ్చుతుంది. వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది. వెంటనే లోవాక్ ని పట్టుకోవడానికి తన వాళ్ళని వెనక్కి పంపిస్తుంది. జాక్ ఇప్పుడు మళ్ళీ కాలిపోయిన షిప్ దగ్గరికి వస్తాడు. తనకి ఎవ్వరు అక్కడ కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటాడు. కానీ వెనుక నుంచి మైల్స్ వచ్చి తనని పట్టుకుంటాడు. జాక్ మాత్రం ఆశ్చర్యంగా నేను ముందే చంపేశాం కదా, మళ్ళీ ఎలా వచ్చావు అంటాడు. మైల్స్, నేను అంత తేలిగ్గా చావనరా బై, నేను మొత్తం మిమ్మల్ని నాశనం చేసిన తర్వాతే చస్తాను, అయినా సరే ఇదంతా ఎవరు చేశారు అంటాడు. దానికి జాక్, ఫైర్ తెగకి చెందిన వాళ్ళు ఇదంతా చేశారు. వ్యాపారులపై దాడి చేసి దోచుకోవడానికి ట్రై చేశారు. ఎదురు తిరిగిన అందరినీ చంపేశారు అంటాడు. అక్కడే స్పైడర్ మాస్క్ కూడా ఉంటుంది. దాన్ని తీసుకొని మైల్స్ తో జాక్ అంటాడు, స్పైడర్ కి ఈ మాస్క్ అవసరం, తను ప్రమాదంలో ఉన్నాడు, వెంటనే తన దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ స్పైడర్ కూడా ఆక్సిజన్ అయిపోయి కింద పడిపోతాడు. తనని కాపాడడానికి లోవాక్ వాళ్ళు చాలా ట్రై చేస్తారు. లోవాక్ తనని ఎత్తుకొని ముందుకు పరిగెడుతుంటాడు. అప్పుడే కిరి ముందు ఏవా దేవత ఆనవాళ్లు కనిపిస్తాయి. వెంటనే తనతో కనెక్ట్ అవుతుంది. దాంతో కిరికి అనిపిస్తుంది స్పైడర్ ని తను కాపాడగలను అని. అలా వెంటనే తనని అక్కడే పడుకోబెట్టి ఏవాతో కనెక్ట్ అయ్యి స్పైడర్ ని బతికించడానికి ట్రై చేస్తుంది. అక్కడ ఉన్న ప్రతి చెట్టు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి స్పైడర్ తో ఏకమయ్యి తనకి ప్రాణం పోస్తాయి. లోవాక్ వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఇప్పుడు ఏవా దేవత స్పైడర్ బాడీలో చేసిన మార్పు వల్ల మనిషిగా తను ఉన్నా కూడా మాస్క్ లేకుండా పాండోరా గ్రహంపై నావిలాగా బతికేస్తాడు. అంతలో ఫైర్ తెగ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, కానీ అస్సలు కుదరదు. అందరిని పట్టుకుంటారు. అలాగే వారెంగ్ స్పైడర్ ని చూసి షాక్ అవుతుంది. మాస్క్ లేకుండా మనుషులు ఇక్కడ బతకడం ఏంటి అని. కిరి అంటుంది, ఇదంతా ఏవ దేవత వల్లే అయ్యింది అని. ఆ మాట వినగానే వారెంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. స్పైడర్ ని పట్టుకొని వీడి గొంతు కోసి నేను చంపేస్తాను, మీ ఏవ దేవత వచ్చి కాపాడుతుందా? అప్పుడు కిరి కాపాడదు అంటుంది. అయితే మీ ఏవ దేవత ఇక్కడ ఏమీ చేయలేదు, ఇదంతా నా కంట్రోల్లో ఉంటుంది, నేను ఏం చెప్తే అదే ఇక్కడ జరుగుతుంది అంటుంది. అంతలో జాక్ వచ్చి వాళ్ళపై అటాక్ చేస్తాడు. మైల్స్ కూడా వెనక నుంచి వారెంగ్ ని పట్టుకుని తనకి గన్ గురిపెట్టి తన తెగని ఆపుతాడు. కానీ వారెంగ్ చాలా తెలివిగలది. మైల్స్ తో కనెక్ట్ అయ్యి తన్ని కంట్రోల్ చేస్తుంది. అయినా మైల్స్ తన నుంచి వేరు చేసుకుంటాడు. ఇలా మొదటిసారి ఒకడు తన కంట్రోల్ నుంచి తప్పించుకోవడం చూసి మైల్స్ లో ఉన్న స్ట్రాంగ్ పవర్ కి తను ముగ్ధురాలవుతుంది. మైల్స్ కి గన్ చూపిస్తూ ఈ ఆయుధాన్ని ఎలా వాడాలో చూపించమంటుంది. మైల్స్ కూడా ఆ గన్ను వాడడం చూపిస్తాడు. గన్స్ చూసి తెగ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ నెటీరి గాయాలతో తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తుంది. వెంటనే వాళ్ళు మ్యాక్స్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారు. వాళ్ళు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ జాక్ ని తన ఫ్యామిలీని మొత్తం ఒక ప్లేస్ లో కట్టేసి వారెంగ్ వాళ్ళు దావత్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కిరి అక్కడ ఉన్న చెట్లతో కనెక్ట్ అయ్యి కాపలాగా ఉన్న వాళ్ళపై అటాక్ చేసి అక్కడ నుంచి అందరూ తప్పించుకొని పారిపోతారు. కొంతసేపటికి వారెంగ్ వాళ్ళు చూసి మళ్ళీ పట్టుకోవడానికి వెనకపడతారు. నెటేరికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ తనకి తన పిల్లల్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ట్రీట్మెంట్ కూడా మధ్యలోనే వదిలేసి అక్కడ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. కానీ తన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తనతో ఉన్న వాళ్ళు నీవు ఇక్కడే ఉండు, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, మేము కూడా వెళ్లి తీసుకువస్తాం అంటారు. నేటేరి జరిగింది మొత్తం చెప్తుంది. ఇక్కడ జాక్ వాళ్ళు వారెంగ్ వాళ్ళ నుంచి తప్పించుకుని ఒక ప్లేస్ లో వచ్చి పడుకునిపోతారు. అంతలో వారెంగ్ వాళ్ళు వచ్చినట్టు అనిపించగానే అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ వచ్చింది నెటేరి. నెటేరిని చూడగానే ఇంతవరకు వాళ్ళతో పాటు ఉన్న మైల్స్ ఎవ్వరికి చెప్పకుండా పారిపోతాడు. డాక్టర్ నార్మ్స్ కూడా స్పైడర్ మాస్క్ లేకుండా శ్వాస తీసుకోవడం చూసి షాక్ అవుతాడు. వెంటనే క్యాంప్ దగ్గరికి వెళ్ళాక స్పైడర్ పై టెస్టులు చేస్తారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది తన బాడీలో మొత్తం మార్పులు మొదలయ్యాయి అని. జాక్ కూడా భయపడతాడు. ఈ విషయం గురించి ఆర్డీఏ వాళ్ళకి తెలిస్తే ప్రతి మనిషిని కూడా ఇలాగే తయారు చేయాలి అనుకుంటారు. అలా అయితే నావి ప్రపంచమే అంతరించిపోతుంది అంటాడు. అప్పుడే స్పైడర్ తనలోంచి నావిస్ కి వచ్చినట్టు ప్రతి దాంతో కనెక్ట్ అయ్యే
అయ్యేలా కొత్తగా హెయిర్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ కిరి తన గురించి తెలుసుకోవడం కోసం ఏవాతో కనెక్ట్ అవుతుంది. కానీ ఎంత ట్రై చేసినా ఏవా ముందుకు వెళ్ళలేకపోతుంది. అప్పుడే నెటేరి వాళ్ళు అసలు నిజం చెప్తారు. నీకు తండ్రి లేడు. డాక్టర్ గ్రేస్ నావి అవతారంలో చనిపోయే ముందు తనని ఏవా ముందు ఉంచాం. ఆ టైంలో తన కడుపులో దేవత ఒక ప్రాణాన్ని పోసింది. అంటే నువ్వు స్వయంగా ఏవా బిడ్డవి, అందుకే ప్రతి దాంతో నువ్వు కనెక్ట్ అవ్వగలవు అంటుంది. స్పైడర్ నావిస్ లా బతకడం చూసి జాక్ చాలా కంగారు పడుతుంటాడు. కానీ నెటేరి మాత్రం వాడి వల్ల మనకి పెద్ద ప్రమాదమే రాబోతుంది, వాడిని ముందే చంపేద్దాం అంటుంది. జాక్ మాత్రం వాడిని ఎలా చంపుతాం, వాడు మన ఫ్యామిలీయే కదా అంటాడు. తర్వాత ఆర్డీఏ వాళ్ళు మళ్ళీ టుల్కున్స్ పై అటాక్ చేయడం చూపిస్తారు. కానీ అక్కడే ఉన్న డాక్టర్ యాన్ కి ఇదంతా అస్సలు నచ్చదు. ఆ జంతువుల్ని వేటాడి వాటిని చంపడానికి తను వ్యతిరేకంగా ఉంటాడు. తర్వాత మెట్కైన తెగ వాళ్ళు జాక్ దగ్గరికి వచ్చి చెప్తారు, నైట్ కి టుల్కున్స్ ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నాయి, మనం అక్కడికి వెళ్లి పాయకన్ని దూరంగా పంపించేయాలి అంటారు. ఎందుకంటే ఇంతకు ముందు టుల్కున్స్ చెప్పిన పద్ధతిని పాయకన్ దాటి ఉంటాడు, అందుకే తనని వాళ్ళ ఫ్యామిలీ నుంచి బహిష్కరించాలి అనుకుంటారు. అలా టుల్కున్స్ నాయకుడు ఒక నిర్ణయం తీసుకుని పాయకన్ని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. దాంతో బాధగా పాయకన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా తన దోస్తు పాయకన్ వెళ్లిపోవడం చూసి లోక్ చాలా బాధపడతాడు. లోక్ అందరితో గట్టిగా అరుస్తూ, పాయకన్ దానంతటా అదే షిప్ మీద అటాక్ చేయలేదు, నా ప్రాణాలని కాపాడడానికి అది అటాక్ చేసింది, అలా చేయడం వల్లే చాలా మంది ప్రాణాలతో ఉన్నాం, ఇప్పుడు దాన్ని వేరు చేసి అలా పంపించడం నాకు నచ్చలేదు అంటాడు. కానీ అందరి ముందు అలా పిల్ల నా కొడుకు వచ్చి మాట్లాడడం అక్కడ ఉన్న మెట్కైన వాళ్ళకి అస్సలు నచ్చదు. అప్పుడే జేక్ వచ్చి లోక్ ని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. అక్కడ అంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నువ్వు మాట్లాడడం మంచిది కాదు, నువ్వు పెద్దవాళ్ళ మాట వినడం లేదు, అలా విని ఉంటే నీ బ్రదర్ నెటేయం ఇంకా ప్రాణాలతో ఉండేవాడు అంటాడు. ఆ మాట వినగానే లోవాక్ చాలా ఫీల్ అవుతాడు. అలా మాటి మాటికి అందరూ నెటేయం తన వల్లే చనిపోయాడని గుర్తు చేయడంతో మనోడు చాలా బాధపడతాడు. కోపంగా నెటేయం నా వల్ల చనిపోలేదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాత్రికి నెటేరి కూడా జాక్ తో అంటుంది, అలా తన బ్రదర్ తన వల్లే చనిపోయాడని మాటి మాటికి లోవాక్ తో చెప్పకు, అలా చెప్తే నీ రెండో కొడుకుని కూడా నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ లోవాక్ కూడా వాళ్ళ నాన్న అన్న మాటలకి చాలా బాధపడతాడు. ఇక ఈ అవమానాలు భరించలేనని తనని తాను షూట్ చేసుకొని చనిపోవాలనుకుంటాడు. కానీ తన వల్ల అస్సలు అవ్వదు. అప్పుడే కిరి రియా ఇద్దరు అక్కడికి వచ్చి తనని ఓదార్స్తారు. నువ్వు మాకు కావాలి, మేమందరం నిన్ను ప్రేమిస్తున్నాము అంటారు. అప్పుడే విరిగిపోయిన నెటేరి విల్లుని మళ్ళీ కొత్తగా తయారు చేస్తుంటారు. తర్వాత కిరి స్పైడర్ కి కొత్తగా కనెక్ట్ అయ్యే ఎబిలిటీ వచ్చింది కాబట్టి తనని పాండర్ లో ఉన్న కొత్త జీవులతో కనెక్ట్ అవ్వడం నేర్పిస్తుంది. ఇక్కడ మైల్స్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. జాక్ వాళ్ళని ఓడించాలంటే తనకి వారెంగ్ సపోర్ట్ కావాలి అని వెంటనే ఒక బ్యాగ్ లో అడ్వాన్స్డ్ వెపన్స్ తీసుకుని వారెంగ్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఆ గన్స్ ని చూపించి నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటాడు. ఈ అడ్వాన్స్డ్ వెపన్స్ తీసుకుని నీ ఫైర్ తెగని ఈ గ్రహం మొత్తం వ్యాపించు, నీ వెనకే నేనుంటాను, నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను అంటాడు. అప్పుడే వారెంగ్ తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న జ్వాలాముఖి బద్దలయ్యి నా తెగ మొత్తం తగలబడి నాశనమైంది. ఆ టైంలో ఏవా దేవతని కాపాడమని వేడుకున్నాం, కానీ ఏవా దేవత రాలేదు, మమ్మల్ని కాపాడలేదు. అందుకే నేను అప్పటి నుంచి పూర్తిగా ఏవాని కూడా అంతం చేయాలి అనుకున్నాను. అలా ఇద్దరు ఒకటయ్యి పాండోరాని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటారు. అలా మెల్లమెల్లగా మైల్స్ తన వెపన్స్ ని మొత్తం వారంకి ఇస్తాడు. వాటిని ఎలా వాడాలో కూడా చూపిస్తాడు. వీళ్ళ ఇద్దరి మధ్య కొత్తగా ప్రేమ కూడా చిగురిస్తుంది. ఇక్కడ లోవాకు నెటేరికి సంబంధించిన విరిగిపోయిన విల్లుని మళ్ళీ రెడీ చేసి నెటేరికి ఇస్తాడు. వాళ్ళ నాన్న వాడిన వెపన్ కాబట్టి నెటేరి దాన్ని చూడగానే చాలా ఎమోషనల్ అవుతుంది. లోవాకు ఒక్కడే తన దోస్తు పాయకాన్ని వెతుక్కుంటూ సముద్రంలోకి బయలుదేరతారు. రియా ఇంకా తన బ్రదర్స్ కూడా లోక్ ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇక్కడ మైల్స్ వారంగ్ హెల్ప్ తీసుకొని స్పైడర్ ఉన్న ప్లేస్ కు వచ్చి అక్కడ మొత్తం అటాక్ చేసి స్పైడర్ ని తనతో పాటు తీసుకువెళ్తాడు. అప్పుడే కిరి జాక్ దగ్గరికి వచ్చి స్పైడర్ ని వాళ్ళు తీసుకువెళ్లారని చెప్తుంది. మైల్స్ కూడా స్పైడర్ ని తన డ్రాగన్ పై వదిలేసి తిరిగి మెట్కైన తెగ దగ్గరికి వచ్చి జాక్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి, లేదంటే మొత్తాన్ని తగలబెడతామని భయపెడతారు. కానీ మెట్కైన వాళ్ళు అస్సలు చెప్పరు జాక్ గురించి.
దాంతో ఆ ప్లేస్ ను మొత్తం తగలబెడుతుంటారు. కానీ అప్పుడే జాక్ పరిగెట్టుకుంటూ మెట్కైనా తెగ ముందుకు వచ్చి మైల్స్ తో మాట తీసుకుంటాడు. నువ్వు వీళ్ళని ప్రాణాలతో వదిలేస్తే నీ వెంట నేను వస్తాను అని. కానీ మైల్స్ మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడు జాక్ నువ్వు ఒప్పుకోకపోతే మేము చచ్చినా సరే నిన్ను చంపే చచ్చిపోతాం అంటాడు. దాంతో ఇక మైల్స్ ఈ నా కొడుకులు చేసినా చేస్తారని దానికి ఒప్పుకొని మెట్కైన వాళ్ళని వదిలేసి జాక్ ని బంధించి తనతో పాటు తీసుకువెళ్తాడు. అలా జాక్ ని తీసుకుని ఆర్డీఏ ఉన్న మెయిన్ ప్లేస్ కి వస్తారు. అలాగే మైల్స్ తనతో పాటు ఫైర్ తెగని కూడా తీసుకువస్తాడు. వాళ్ళని చూసి జనరల్ మైల్స్ తో అంటుంది, వీళ్ళనెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు, వీళ్ళతో మనకు పని లేదు అంటుంది. కానీ మైల్స్ వాళ్ళ వల్లే జాక్ మనకు దొరికాడు, కొన్ని రోజుల వరకు వాళ్ళు కూడా మనతోనే ఉంటారు అంటాడు. దాంతో ఇక చేసేదేం లేక జాక్ దొరికినందుకు జనరల్ కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న అందరూ జాక్ ను పట్టుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అలాగే పట్టుకొచ్చిన స్పైడర్ ని కూడా ల్యాబ్ లోకి తీసుకువెళ్లి తన మీద ప్రయోగాలు చేస్తుంటారు. తను మాస్క్ లేకుండా పాండరోలో ఎలా బతుకుతున్నాడు అని. ఇక్కడ రియా ఇంకా తన బ్రదర్స్ లోక్ ని వెతుక్కుంటూ చాలా దూరం వస్తారు. లాస్ట్ కి లోక్ ని కూడా కనిపెడతారు. కానీ అప్పుడే సముద్రం అడుగులో ఉండే వింత జీవులు పైకి వచ్చి లోక్ పై అటాక్ చేస్తూ ఉంటాయి. లాస్ట్ కి లోక్ ని చంపేస్తాయి. అనగా టుల్కున్స్ వచ్చి లోక్ ని కాపాడతాయి. రియా వాళ్ళు వెంటనే లోక్ ని బయటికి తీసుకొని వస్తారు. ఇక్కడ స్పైడర్ దగ్గరికి మైల్స్ వచ్చి తనతో అంటాడు, మీ అమ్మ లాగే నువ్వు కూడా చాలా ధైర్యవంతుడివి, నువ్వు నా సొంత కొడుకువి, నీకు ఏం కావాలన్నా ఇస్తాను, నా మాట విని నాతోనే ఉండు అంటాడు. అప్పుడు స్పైడర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి తన మెడలో ఉన్న బ్యాడ్జ్ ని అడుగుతాడు. దాంతో మైల్స్ ఆ బ్యాడ్జ్ ని తన గుర్తుగా పెట్టుకో అని తన చేతిలో పెట్టి మైల్స్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ లోక్ చాలా వెతికిన తర్వాత పాయకన్ దగ్గరికి వస్తాడు. పాయకన్ తనతో ఉన్న ఇంకో దోస్తుని లోక్ కి చూపిస్తుంది. దాని బాడీ నిండా ఆర్డీఏ వాళ్ళు అటాక్ చేసి ఉంటారు. అలాగే దాని 2 కళ్ళను కూడా పోగొడతారు. అది చూసి రియా చాలా ఏడుస్తుంది. ఇక్కడ కెప్టెన్ శామ్ అందరితో చెప్తూ ఉంటాడు, టుల్కున్స్ అన్ని సంవత్సరానికి ఒకసారి ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటాయి, అక్కడికి అన్ని వస్తాయి, మనం వెళ్లి అటాక్ చేయొచ్చు అంటాడు. కానీ డాక్టర్ యాన్ మాత్రం అలా అవి సంతోషంగా ఒక దగ్గర ఉన్నప్పుడు మనం అటాక్ చేయడం మంచిది కాదు, చాలా దారుణం అని చెప్తాడు. కానీ ఎవ్వరు యాన్ మాట వినరు. తర్వాత జాక్ దగ్గరికి మైల్స్ వచ్చి తనతో అంటాడు, తెల్లారగానే అందరి ముందు నిన్ను చంపేస్తారు అని. అప్పుడు జాక్ నిజమైన కల్నల్ క్వారిచ్ ఎప్పుడో చనిపోయాడు, నువ్వు ఇప్పుడు నావిగా మారిపోయావు, స్వేచ్ఛగా బతకొచ్చు, ఒక్కసారి ఏవాతో కనెక్ట్ అయ్యి నిన్ను నువ్వు మార్చుకో అంటాడు. కానీ మైల్స్ మాత్రం తన మాట వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్పైడర్ మైల్స్ దగ్గర తీసుకున్న ఆ బ్యాడ్జ్ సహాయంతో కింద ఉన్న వెంటిలేటర్ డోర్ ని ఓపెన్ చేసి తను ఉన్న ప్లేస్ నుంచి తప్పించుకొని బయటికి వస్తాడు. ఇక నెటీరి నిర్ణయం తీసుకుంటుంది, జాక్ ని ఎలాగైనా కాపాడాలి అని. ఇక తన విల్లుని తీసుకొని ఇంతకు ముందు జాక్ బాంబ్స్ పెట్టి బాణాల్ని తయారు చేశాడు కదా, ఆ బాణాల్ని తీసుకొని జాక్ ని కాపాడడానికి బయలుదేరుతుంది. ముందుగా ఫైర్ తెగలో ఉన్న కొంతమందిపై అటాక్ చేసి వాళ్ళతో ఉన్న ఐఎఫ్ఎఫ్ ట్యాగ్ ని తీసుకుంటుంది. ఈ ట్యాగ్ ఉంటేనే ఆర్డీఏ లోపలికి అనుమతి ఉంటుంది. అలా ఆ ట్యాగ్ ని తీసుకుని తన డ్రాగన్ పై జాక్ ని కాపాడడానికి ఆర్డీఏ లోపలికి వస్తుంది. ఇక్కడ స్పైడర్ అక్కడ ఉన్న మనుషుల్లో కలిసి మాస్క్ పెట్టుకొని జాక్ ని విడిపించడానికి ట్రై చేస్తుంటాడు. అలాగే అక్కడ ఉన్న డాక్టర్ యాన్ కూడా ఈ ఆర్డీఏ నా కొడుకులు తన మాట వినకుండా విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి జాక్ ని కాపాడాలని అక్కడ ఉన్న ఒక మిషన్ ని ఆన్ చేసి ఆ మిషన్ సహాయంతో జాక్ ని బంధించిన ప్లేస్ ని బద్దలు కొడతాడు. అలా జాక్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇక్కడ నెటిరి కూడా లోపలికి వచ్చి ఫైర్ తెగపై అటాక్ చేసి వ్యారెంగ్ ని పట్టుకుని జాక్ ఎక్కడ ఉన్నాడో చెప్పమంటుంది. కానీ నెటిరి తన డ్రాగన్ పై కూర్చొని అక్కడ ఉన్న అన్నిటిని తప్పించుకుంటూ మొత్తం ఆర్డీఏ బేస్ ని బ్లాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే అక్కడ ఉన్న సోల్జర్స్ కూడా నెటిరి పై ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ యాన్ జాక్ తో టుల్కున్స్ పై వాళ్ళు అటాక్ చేసే ప్లాన్ గురించి మొత్తం చెప్తాడు. అప్పుడు జాక్ ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు అంటాడు. దానికి యాన్ నేను సముద్రంలో ఉండే జీవులపై ప్రయోగాలు చేస్తూ ఉంటాను, నా కళ్ళ ముందు ఇలాంటి దారుణం జరగడం నేను చూడలేను, అందుకే నీకు మొత్తం చెప్తున్నాను, నువ్వే ఆ టుల్కున్స్ ని కాపాడాలి అంటాడు. అప్పుడే నెటిరి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లేస్ లో దాక్కుంటుంది. తర్వాత సోల్జర్స్ జాక్ పై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అది చూసిన స్పైడర్ ఆ సోల్జర్స్ ముందుకు వచ్చి జాక్ కి అడ్డుగా నిలబడతాడు. ఎందుకంటే ఆర్టీఏ వాళ్ళు తనని ఎలాగో షూట్ చేసి చంపలేరు, ఎందుకంటే తన మీద వాళ్ళు ప్రయోగం చేసి తను శ్వాస ఎలా ఇక్కడ తీసుకుంటున్నాడో
తెలుసుకోవాలి కాబట్టి తను అనుకున్నట్టే నిజంగానే ఫైర్ చేయడం ఆపేస్తారు. కానీ కెప్టెన్ మాత్రం అక్కడ ఉన్న ఎవరి మాట వినకుండా ఈ జాక్ గాడు తప్పించుకున్నాడంటే మళ్ళీ పోరాటం మొదటికి వస్తుంది, అందుకే ఏదేమైనా సరే వాడిని చంపేయి అంటుంది. కానీ అంతలో నెటేరి వచ్చి వాళ్ళని బ్లాస్ట్ చేయడానికి ముందే ఆ హెలికాప్టర్ ని బ్లాస్ట్ చేసేస్తుంది. అలా నెటేరి జాక్ ని స్పైడర్ ని తనతో పాటు తీసుకొని అక్కడ నుంచి డ్రాగన్ పై వెళ్లిపోతుంది. అలా తప్పించుకుని ఒక ప్లేస్ కి వచ్చిన తర్వాత జాక్ నెటేరితో మాట్లాడుతూ మనం ఎక్కడికి తప్పించుకొని వెళ్ళినా మైల్స్ వారంగ్ సపోర్ట్ తీసుకొని మనని వెతికి పట్టుకొని స్పైడర్ ని మన నుంచి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఆర్డీఏ వాళ్ళు తన మీద ప్రయోగం చేసి మనుషులు ఇక్కడ బతకడానికి కూడా మార్గాన్ని కనిపెడతారు. ఇదంతా జరగాలంటే నువ్వు చెప్పినట్టే స్పైడర్ చావాలి, తనని మనమే చంపేయాలని స్పైడర్ ని చంపడం కోసం తనని అడవిలోకి తీసుకువెళ్తాడు. మొదటి నుంచి నెటేరి కూడా స్పైడర్ ని చంపాలనుకుంటుంది, కానీ ఈ టైంలో జాక్ నుంచి ఆ మాటలు వినడం చూసి తను కూడా చాలా ఫీల్ అవుతుంది. అలా స్పైడర్ ని అడవి లోపలికి తీసుకువచ్చి తనని చంపబోతుంటాడు. కానీ నెటేరి చాలా ఫీల్ అవుతుంది, స్పైడర్ ని చంపడం తనకి ఇష్టం ఉండదు. అందుకే జాక్ ని ఆపడం కోసం మళ్ళీ పరిగెట్టుకుంటూ జాక్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ జాక్ కూడా స్పైడర్ ని చంపాలని ఎంత ట్రై చేసినా సరే పెంచిన ప్రేమ ముందు తను చంపలేకపోతాడు. నెటేరి కూడా స్పైడర్ ని పట్టుకొని తను కూడా వాళ్ళ ఫ్యామిలీయే అన్నట్టు తనని చాలా ప్రేమగా చూస్తుంది. ఇక జాక్ నిర్ణయం తీసుకుంటాడు, ఏదేమైనా సరే మనం ఎదిరించి పోరాడాల్సిందే అని టొరక్ మక్టో దగ్గరికి వెళ్లి మళ్ళీ టొరక్ మక్టో పై సవారీ చేస్తాడు. అలా టొనవారి దగ్గరికి వచ్చి మొత్తం అన్ని తెగల్ని ఒక్కటి చేయమని చెప్పు, మనం ఆర్టీఏ వాళ్ళపై అటాక్ చేయబోతున్నాం, అన్నిటిని నాశనం చేయబోతున్నాం అంటాడు. దాంతో మొత్తం అన్ని తెగలు మెట్కైన దగ్గరికి వస్తాయి. అక్కడ జాక్ అందరికి ధైర్యం ఇస్తాడు, మనం వాళ్ళతో పోరాడి గెలుస్తున్నాం అని. అలాగే టుల్కున్స్ తో కూడా జాక్ మాట్లాడతాడు, మనం వాళ్ళపై మనం అటాక్ చేసినప్పుడు మనం తిరిగి అటాక్ చేయాలి అని. కానీ టుల్కున్స్ నాయకుడు మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడే లోకు పాయకన్ ని తీసుకొని అక్కడికి వస్తాడు. పాయకన్ పక్కన ఉన్న ఇంకో టుల్కున్ కి జరిగిన దాడిని చూసి అక్కడ ఉన్న టుల్కున్ నాయకుడు ఇంకోసారి మేము ఆలోచిస్తామని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రోజు ఆర్డీఏ వాళ్ళు మొత్తం సైన్యాన్ని తీసుకొని టుల్కున్స్ పై అటాక్ చేయడం కోసం మెట్కైన దగ్గరికి వస్తారు. అప్పుడే టుల్కున్ నాయకుడు మొట్టమొదటిసారిగా ఆర్డీఏ షిప్ పై అటాక్ చేస్తాడు. అది చూసి మొత్తం టుల్కున్స్ ఆర్డీఏ షిప్స్ పై అటాక్ చేస్తాయి. అలా టుల్కున్స్ కూడా వాళ్ళతో కలిసి పోరాటం చేయడం చూసి నావిస్ మొత్తం హ్యాపీగా ఆర్డీఏ వాళ్ళపై అటాక్ చేస్తారు. వాళ్ళ హెలికాప్టర్స్ షిప్స్ అన్ని బ్లాస్ట్ చేస్తుంటారు. లోపల ఉన్న సబ్మెరైన్స్ పై కూడా అటాక్ చేసి వాటిని కూడా నాశనం చేస్తుంటారు. అలా నావిస్ ఈ యుద్ధం గెలుస్తున్నారు అనగా అప్పుడే ఫైర్ తెగకు సంబంధించిన వారంగ్ తన సైన్యంతో అక్కడికి వచ్చి దారుణమైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ యుద్ధం ఎంత దారుణంగా ఉంటుంది అంటే నావిళ్ళు చాలా మంది చనిపోతుంటారు. అలా అందరూ చనిపోవడం చూసి కిరి చాలా బాధపడుతుంది. వెంటనే సముద్రంలోకి దూకి లోపల ఏవాతో కనెక్ట్ అయ్యి ఈ యుద్ధంలో వాళ్ళకి సహాయం చేయమని ఏవాని వేడుకుంటుంది. కానీ తను ఏవా ముందుకు వెళ్ళలేకపోతుంది. అప్పుడే నీళ్ళలోకి స్పైడర్ కూడా దూకి తను కూడా ఏవాతో కనెక్ట్ అవుతాడు. అప్పుడే టుక్ కూడా వచ్చి తను కూడా కనెక్ట్ అవుతుంది. అలా ముగ్గురు కలిసి ఏవా ముందుకు వెళ్లి వేడుకుంటారు. రోనాల్ పై కూడా దారుణంగా అటాక్ చేస్తారు. అలాగే జాక్ పై అటాక్ చేస్తారు. ఇక నెటేరి డ్రాగన్ పై కూడా అటాక్ చేయగానే తను కింద పడిపోతుంది. అప్పుడే జాక్ నెటేరితో అంటాడు, ఇక మనం యుద్ధంలో ఓడిపోయినట్టే, మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎక్కడన్నా వెళ్లి దాక్కోవాలి అంటాడు. ఆ మాట వినగానే నెటేరి చాలా బాధపడుతుంది. అలా బాధపడుతూనే పక్కనే కింద పడి ఉన్న రోనాల్ ని చూస్తుంది. తనకిప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలా బిడ్డకి జన్మనిచ్చే టైం దగ్గర పడడంతో నెటేరి అక్కడికి వెళ్లి తనకి హెల్ప్ చేస్తుంది. బిడ్డ పుట్టగానే రోనాల్ చనిపోతుంది. అప్పుడే వారంగ్ ఇంకా జాక్ అక్కడికి వచ్చి నెటేరిని బంధిస్తారు. అలాగే వారంగ్ నెటేరితో కనెక్ట్ అయ్యి తనని కంట్రోల్ చేస్తూ నరకం చూపిస్తుంది. ఇదంతా చూసిన జాక్ నెటేరిని కాపాడడం కోసం లోక్ ని తనతో పాటు తీసుకువెళ్తుంటాడు. కానీ మైల్స్ జాక్ తో అంటాడు, నువ్వు వస్తున్నావు బానే ఉంది, కానీ నీతో పాటు స్పైడర్ ని కూడా తీసుకురా, లేదంటే నీ భార్యకి నరకం చూపించి చంపేస్తాను అంటాడు. ఇక్కడ ఆర్డీఏ వాళ్ళు మళ్ళీ టుల్కున్స్ పై అటాక్ చేయడానికి ముందుకు వెళ్తుంటారు. కానీ నీటి లోపల కీరి ఏవాతో కనెక్ట్ అవ్వగానే ఏవా దేవత వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం సముద్రం అడుగున ఉండే కొన్ని భయంకరమైన జీవుల్ని బయటకి పంపిస్తుంది. అవి రాగానే మొత్తం ఆర్డీఏ షిప్స్ పై అటాక్ చేస్తాయి. అలాగే మనుషులపై అటాక్ చేసి నీళ్ళలోకి లాక్కెళ్లిపోతాయి. ఆర్డీఏ షిప్ పూర్తిగా నాశనం అవడంతో ఇంజన్ ఫెయిల్ అవుతుంది. దాంతో అక్కడ ఉన్న ఏవాకి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తం షిప్ ని తన
లోపలికి లాగేసుకుంటుంది. ఇక్కడ స్పైడర్ మైల్స్ దగ్గరికి వచ్చి నేను నీతో పాటు వచ్చేస్తాను, దానికి బదులుగా జాక్ ఫ్యామిలీని ప్రాణాలతో వదిలేయాలి అంటాడు. దానికి మైల్స్ కూడా ఒప్పుకొని స్పైడర్ ని తనతో పాటు తీసుకువెళ్తాడు. అలా స్పైడర్ ని తీసుకువెళ్ళగానే వారంగ్ వాళ్ళు నెటేరికి గన్ కురిపెట్టి చంపబోతారు. కానీ లోవాక్ గన్ తో అక్కడ ఉన్న వాళ్ళని షూట్ చేస్తాడు. అదే టైంలో వారంగ్ నెటేరిపై అటాక్ చేసి తనని చంపబోతూ ఉంటుంది. కానీ అప్పుడే వెనక నుంచి కిరి వచ్చి వారంగ్ తో కనెక్ట్ అయ్యి తనని కంట్రోల్ చేస్తూ తనని భయపెట్టి అక్కడ నుంచి పంపించేస్తుంది. అలా జాక్ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుని వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా జాక్, స్పైడర్ ఇంకా మైల్స్ ముగ్గురు పై వరకు వెళ్లిపోతారు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మైల్స్ ఇంకా జాక్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఆ టైంలో జాక్ ని కాపాడడానికి స్పైడర్ మైల్స్ చేతిపై బాణాన్ని దింపుతాడు. అయినా వీళ్ళు ఆగిపోకుండా ఇంకా ఫైట్ చేసుకుంటారు. ఆ టైంలో బ్లాస్ట్ అయిన షిప్ వాళ్ళు ఉన్న దానికి తగలగానే స్పైడర్ కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడే మైల్స్, జాక్ ఇద్దరు కలిసి స్పైడర్ ని కాపాడడానికి ట్రై చేస్తారు. అలా స్పైడర్ ని మైల్స్ పట్టుకుంటాడు, మైల్స్ ని జాక్ పట్టుకుంటాడు. అలా జాక్ ఇద్దరిని పైకి లేపి కాపాడతారు. మైల్స్ గొడవ పడడం కూడా ఆపేస్తాడు. కానీ అంతలో నెటిరి అక్కడికి వచ్చి మైల్స్ ని చంపడానికి వెళ్తుంది. కానీ మనోడికి ఆత్మగౌరవం ఎక్కువ కాబట్టి నేనే చనిపోతానని పైనుంచి కిందకి దూకేస్తాడు. అలా యుద్ధం ముగుస్తుంది. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. అలాగే స్పైడర్ కూడా ఇప్పుడు నేవాతో కనెక్ట్ అవ్వగలడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.